హలో గైస్, వెల్కమ్ టు ఈ సినిమా. ముందుగా ఈ వీక్ చాలా సినిమాలు థియేటర్స్ అండ్ ఓటీటీస్లో రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాల రివ్యూస్ కూడా మన ఛానల్లో వస్తాయి. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక లేట్ చేయకుండా రివ్యూ చూసేద్దాం. 2 hours 12 minutes రన్ టైమ్తో ఉన్న ఈటీవీ విన్లో రిలీజ్ అయిన వీరాంజనేయుల విహారయాత్ర సినిమా. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ లాంటి వెబ్ సిరీస్లు అందించిన ఈటీవీ విన్ నుంచి వచ్చిన మరో మిడిల్ క్లాస్ స్టోరీ అని ఈ సినిమాను చూసేయడం జరిగింది. ఈ సినిమాలో పెద్ద నరేష్ గారు, ప్రియా వడ్లమణి, రాగమయూర్, సీనియర్ యాక్ట్రెస్ శ్రీలక్ష్మి గారు అండ్ రవితేజ మహాదాస్యం లీడ్ రోల్స్ లో చేశారు. సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు ఏది రివీల్ చేయకుండా బేసిక్ ప్లాట్ ఏంటో చూద్దాం. స్కూల్లో టీచర్ అయిన నరేష్ గారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అందుకు తన తండ్రి గారైన బ్రహ్మానందం గారి గోవాలో కొన్న ఇల్లుని అమ్మేద్దామని అనుకుంటారు. ఆ తర్వాత ఏమైంది, ఇల్లు అమ్మి ఆ సమస్యలను తీర్చుకున్నారా లేదా అండ్ లాస్ట్కి ఏం జరిగింది అనేదే స్టోరీ. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ మూవీ మనం ఆల్రెడీ ఇదివరకు చూసాం కదా అని అనిపించింది. మొత్తం సినిమా కాదండి, మేజర్గా సెకండ్ హాఫ్లో మలయాళంలో ఫెలిమి అనే ఒక కామెడీ డ్రామా సినిమా ఉంటుంది. హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. కొంచెం ఆ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి తీశారన్నట్టుగా ఉంది. బై ద వే, ఈ ఫెలిమి సినిమా చూడకపోతే చూడండి, బాగుంటుంది. ఫుల్ ఫన్తో ఎమోషనల్గా సరదాగా వెళ్ళిపోద్ది. డోంట్ మిస్ గైస్. సరే, అదంతా కాదు, ఇంతకీ ఈ వీరాంజనేయుల విహారయాత్ర సినిమా ఎలా ఉంది అంటే, ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది. మళ్ళీ క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేసే క్లైమాక్స్ లాగే ఉన్నా బాగుంది. ఓవరాల్గా ఒక్క మొక్కలో చెప్పాలంటే కొంచెం స్లోగా ఉన్నా చూసేయచ్చు, బాగానే ఉంది. ఫ్యామిలీతో కూడా కలిసి చూసేయచ్చు, ఇబ్బందికరమైన ఏవీ లేవు. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే కొన్ని డైలాగ్స్ చాలా మీనింగ్ఫుల్గా బాగున్నాయి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో అందరు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ అక్కడక్కడ కామెడీ అండ్ ఎమోషన్స్ కూడా బాగున్నాయి. ఇంకా మ్యూజిక్, బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి ప్లస్ అయ్యాయి. ఇక నెగిటివ్స్ అంటే ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండ్ ఎమోషన్స్ చాలా సినిమాల్లో చూసాం అండ్ కొన్ని జోక్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ ఇంకా బెటర్గా తీసి ఉండాల్సింది. ఓవరాల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే వీరాంజనేయుల విహారయాత్ర కొంచెం స్లోగా ఉన్న ఫ్యామిలీతో కలిసి ఒకసారి అయితే చూసేయచ్చు. మన ఈ సినిమా రేటింగ్ వచ్చేసి 2.5/5. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయటం అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.